అంటే అది కొన ఊపిరితో ఉన్నట్టు కాదు కదా మేడం. ఇప్పుడు ఒక నిమిషం ఉండండి, నేను ఒక వాళ్ళ నిమిషం మీరు పార్టీ తర్వాత ఏదో మాట్లాడండి. లేదు నేనేమో లేదు. మీరు మాట్లాడాను, మీరు అట్లాంటి పదాలు మాట్లాడేటప్పుడు వాడద్దు. అట్లంటే గత 2 ఎలక్షన్ల ముందు మీ మీరు పార్టీ ఎమ్మెల్యే ఒక్కడే రాజా సింగే. నేను మీ మాట్లా పార్టీ ఎమ్మెల్యే అరే రాజా సింగ్ ఒక్కడే. మీరు మీరు డిఫెండ్ చేసుకోండి మరి. తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? డిఫెండ్ చేసుకోండి మీకు చేతనైతే. ఇప్పుడు మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? నేనేమో డిస్టర్బ్ చేశాను? మాట్లాడలేదు బ్రదర్. yes సబ్జెక్ట్ definitely yes మాట్లాడు. 100% అది కొన్న ఊపిరితో ఉన్నది కాబట్టి, కాకపోతే కొన్న ఊపిరితో ఉంది కాబట్టి చెప్తున్నా నేను. మొన్న వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు మీకు అర్థం కాలేదా? పార్లమెంట్ ఎన్నికలు అర్థం కాలేదు మీకు? ఏం జరిగిందో అర్థం కాలేదు? ఏం జరిగిందో అర్థం కాలేదా? డిపాజిట్లు దక్కలేదు దాంట్లో, పార్టీ నాయకులకు డిపాజిట్లు దక్కలేదు. రాష్ట్రానికి కొన్న ఊపిరే, కొన్న ఊపిరితో ఉంది. ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నట్టుగానే ఉంది ఇప్పుడు. ఎందుకు ఏం మాట్లాడతారు? మీకు తెలియకపోతే, మీకు అర్థం కాకపోతే మాట్లాడకండి. కొన ఊపిరితో ఉంది మీ పార్టీ, వెంటిలేటర్ మీద ఉంది, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉంది. ప్రాణం పోయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ప్రాణం పోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సీఎం గా ఉండి అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ అయిపోయిండు, ఆపోజిషన్ లీడర్ గా ఫెయిల్ అయిపోయిండు. అది ప్రజలందరూ కూడా గమనించారు. మీరేం చెప్తారు నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రజలందరూ గమనించారు ఆల్రెడీ. ఎవరికి ఓటేయాలో ఓటేసిర్రు. మీకు ప్రజలకి ఏది ఏ పార్టీ కావాలో ఆ పార్టీకి ఓటేసిర్రు. మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. ఇప్పుడు అర్థమవుతుంది అందరికి కూడా. మీ ఫామ్ హౌస్లు పెట్టాలని కూడా పెట్టిర్రు. అహంకారము, ఏదైతే అవకాశవాదం, రాజకీయాల కోసం పాటుపడింది కేసీఆర్. చెప్పాలంటే టిఆర్ఎస్ పార్టీ అక్కడ. ఇవన్నీ కూడా ఏంటంటే భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు వాడుకోవడానికి మీరు నెంబర్ 1. కేసీఆర్ ఫ్యామిలీ నెంబర్ 1 దీంట్లో. ఎంతసేపు అహంకారంతో మాట్లాడడం కాదు. ప్రజల కోసం చేయండి. చేస్తే చేయలేకపోయారు కాబట్టి మిమ్మల్ని మన అధికారం నుంచి దించారు. అది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేసేది ఏంది మరి? ప్రాణం పోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది డెఫినెట్ గా అర్థం చేసుకుంటారు. నేనేమంటారంటే ఆపోజిషన్ లీడర్ కదా, సరే కేసీఆర్ కి అవకాశం ఇచ్చారు, ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, సరే బానే ఉంది. ఆయన తెలంగాణ ప్రజల ఆశయాలు ఆకాంక్షలు ఎక్కడ కూడా నెరవేరలేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిల్ అయిపోయింది. 6 గ్యారెంటీలు, రుణమాఫీ, 400 అంశాలు మొత్తం కూడా ఎక్కడ కూడా పూర్తి కాలేదు. 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే 3 అంశాలు ఇప్పుడు రన్ అవుతా ఉన్నాయి. ఇంకా 8-9 అంశాలు అట్లాగే ఉన్నాయి, అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. ఈ బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో కాంగ్రెస్ పాలన అలాగే ఉంది. వాళ్ళు అనుకున్నారు ఏంటంటే లంకె బెందలు ఉన్నాయి, అది ఉంది, ఇదని వచ్చి రకరకాల హామీలు చెప్పారు. ఆ పార్టీ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఆల్టర్నేటివ్ ఉంది భారతీయ జనతా పార్టీ. ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. అది వాస్తవం. అది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అది జీర్ణించుకోలేక ఏదో చేసే ప్రయత్నం చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా డెఫినెట్ గా ఏ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు. వాళ్ళకి ఇచ్చిన అవకాశాలు పోయినాయి. అవకాశాలు